కల్తీ నెయ్యి కుంభకోణంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. కల్తీ నెయ్యి వెనుక ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై సిట్ ఆరా తీసింది. అయితే పలు ప్రశ్నలకు చెవిరెడ్డి సమాధానం ఇవ్వలేదని సమాచారం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సిట్ను నియమించింది. అయితే సీబీఐతో విచారణ జరపాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సీబీఐ డైరెక్టర్ ఆధ్వర్యంలోని సిట్ బృందం విచారణకు సుప్రీం ఆదేశించింది. ఈ బృందం తిరుమలకు వచ్చి విచారణ చేసింది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది. ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. అలాగే ఈ కుంభకోణంలో పలువురిని సీబీఐ ప్రశ్నిస్తుంది. అప్పట్లో పర్చేసింగ్ కమిటీలో ఉన్న సభ్యులను కూడా సీబీఐ ప్రశ్నించడం ప్రారంభించింది. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో సభ్యుడిగా ఉన్నారు. ఆయన ఆ హోదాలో టీటీడీలోని పర్చేసింగ్ కమిటీలో కూడా ఆయన సభ్యుడిగా వ్యవహరించారు. అప్పటి వరకు కర్ణాటకలోని నంది డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తూ ఉండేది. ఆ తర్వాత నెయ్యి సరఫరా కాంట్రాక్టులోని నిబంధనలను మార్చారు. దీంతో నంది డైరీకి పోటీగా అనేక డైరీలు టీటీడీకి నెయ్యి సరఫరా చేశాయి. ఈ నెయ్యిలో కల్తీ జరగడంతో లడ్డూ నాణ్యత తగ్గిపోయిందని అప్పట్లో భక్తులు కూడా గగ్గోలు పెట్టారు. దేనికి తోడు అసలు పాల సరఫరా కూడా సరిగ్గా లేని కంపెనీలకు నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వగా దానికి అంత సామర్థ్యం లేదని సీబీఐ విచారణలో తేలింది. ఈ డైరీ నుంచి బోలేబాబాతో పాటు వైష్ణవి డైరీ సబ్ కాంట్రాక్ట్ తీసుకుని నెయ్యి సరఫరా చేసినట్లు సీబీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే నెయ్యి కాంట్రాక్టును మార్చేందుకు నిబంధనలను సడలించడం వెనుక ఎవరున్నారు? అసలు పర్చేస్ కమిటీ పాత్ర ఏంటి? ఆ రోజు కమిటీలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఎవరు ఏమి మాట్లాడారు అనే విషయాలపై సీబీఐ బృందం జైల్లో చెవిరెడ్డిని ప్రశ్నించింది. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సిట్ బృందం ఆయనతో మాట్లాడి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. సుమారు 2.5 గంటల పాటు చెవిరెడ్డిని ప్రశ్నించిన సీబీఐ రాబట్టిన సమాచారాన్ని విశ్లేషించి తదనంతర చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. చెవిరెడ్డికి దాదాపు 50 ప్రశ్నలు వేసినట్లు సమాచారం. చెవిరెడ్డి మాత్రం తనకు గుర్తులేదని, ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు ఎలా గుర్తుంటుందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. కొన్ని ప్రశ్నలకు తనకు తెలియదని, మరికొన్ని ప్రశ్నలకు మౌనం వహించారని కూడా తెలిసింది.